హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు నరసరావుపేటలో ఉన్నాను. మొన్న మల్లమ్మ సెంటర్లో ఆవుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తొక్కించారని విన్నాను. మల్లమ్మ సెంటర్ అంటే నరసరావుపేట ఒక మున్సిపాలిటీ, అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు, విజయవాడ, మరి ఇలా మహానగరాలకి ధీటుగా పోటీగా ఎదుగుతున్నటువంటి ఈ మహానగరంలో, ఈ పట్టణంలో ఆ వందల సంఖ్యలో ఆవులు ఉచ్చల పోస్తూ, ఆవు పేడ వేస్తూ మున్సిపాలిటీకి, పారిశుద్ధ్య కార్మికులకి తలనొప్పిగా మారాయి. వచ్చేపోయే వాహనాలకి నడి రోడ్డు మీద పడుకొని మరి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా విచారంగా ఉంది, బాధ కలుగుతూ ఉంది. అడవులలో రైతుల దగ్గర పొలాల్లో పచ్చిక మేస్తూ మరి నిర్మలంగా ప్రకాశవంతంగా ఉండవలసినటువంటి ఆవులు ప్లాస్టిక్ పేపర్లు తిని, మురికి నీళ్లు తాగి, వాళ్ళు వేసినటువంటి మురికి పేపర్లు కానీ గందరగోళమైనటువంటి కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తిని మరి అపరిశుభ్రంగా ఉన్నటువంటి మురికిలో జీవిస్తూ వాటికి చాలా ఇబ్బందిగా ఉంది, అనారోగ్యాలు పాలవుతున్నాయి. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వచ్చేపోయే వాళ్ళకి, వాహనదారులకి మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఆవుల్ని పెట్టేసి ఒక మహానగరంలో ఎదుగుతున్నటువంటి వారు మనుషులకు పోటీగా తిరుగుతూ, అవి అవసరమైతే మనుషుల్ని పొడిచి చంపుతాయి. అవి జంతువులు కదా. మరి ప్రసవించిన తర్వాత చిన్నపిల్లలు వేసుకొని రోడ్ల మీద తిరిగేటప్పుడు అవసరమైతే మనుషులను చంపడానికి కూడా వెనుకాడదావు అనేది. అలాంటివి రైతుల దగ్గర, పొలాల్లో, పల్లెటూళ్ళలో ఉండి మంచి మేత మేసి ఆ విధంగా ప్రకృతిలో స్వేచ్ఛగా తిరగాల్సినటువంటి ఆవులని మరి ఊళ్ళల్లో, సిటీల్లో, మరి మహానగరాల్లో వదిలేసి వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని, పల్లెటూళ్ళకి తరలించాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటా మరి. ధన్యవాదాలు. ఇది నేను ఎవరికి ఉద్దేశించిన కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కాదు, సాటి మనిషిగా నేను స్పందించానంతే. గమనించగలరనే.